హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా? సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ఎందుకు వెళ్తుంది, ఓకేనా? కామెంట్ కూడా చేయండి. సో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఇంకా ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు, సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి టారో పర్సనల్ రీడింగ్ అయినా తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను, ఓకేనా? సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా, మీ ఎనర్జీ ఏంటి చెక్ చేసుకోవాలన్నా, ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ ఫ్యూచర్ ఏంటి, సో ఏదైనా సరే మీకు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది, ఓకేనా? ఓకే, సరే మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ నేమ్, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ది మెజిషియన్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, జస్టిస్, సిక్స్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, ది మూన్, ఎయిట్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఇవి వచ్చేసి కార్డ్స్ అండి. సో మరి కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేశాను, సరేనా? ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను. ఒక్కొక్క కార్డు పట్టుకొని ఎనర్జీస్ చెప్పినా ఒక విధంగా వస్తుంది, ఓవరాల్గా ఎనర్జీస్ చెప్పినా కూడా ఒకే విధంగా వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, సరేనా? ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా కొంతవరకు మీ పార్ట్నర్ అయితే ఏమంటున్నారంటే, అంటే మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ లవ్డ్ వన్, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తున్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో. బట్ నన్ను మాత్రం జడ్జి చేయొద్దు, ఓకేనా? నన్ను మాత్రం జడ్జి చేయొద్దు అని చెప్తున్నారు వాళ్ళు, ఓకేనా? సో చూడండి, అంటే ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఇన్ యువర్ డిఫికల్ట్ టైం. అంటే సపోర్ట్ ఇస్తాను. అదేదో ముందు నుంచే ఉంటే ఈ దూరం వచ్చేది కాదు కదా, ఓకేనా? ఇప్పుడు దూరం అయిపోయాక నేను ఎప్పుడు నీకు సపోర్ట్ ఇస్తాను, నేను ఆల్వేస్ మీతో ఉంటాను నీ డిఫికల్ట్ సిచ్యువేషన్లో అని చెప్తున్నారు. సో అదేదో స్టార్టింగ్ నుంచి ఉంటే బాగుండు కదా, అవునా? ఓకే, ఆ సపోర్ట్ వాళ్ళు ఇవ్వకనే కదా మీకు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని నేను సపోర్ట్ చేస్తాను, ఎప్పుడు నీ కష్టకాలంలో నీకు తోడుంటానని చెప్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. సో ఇప్పుడు ఈ నో కాంటాక్ట్ సపరేషన్ అయిన తర్వాత మీ పార్ట్నర్లో రియలైజేషన్ వచ్చింది, ఓకేనా? ఓకే, డెఫినెట్గా. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఎనర్జీస్, నా బలహీనత నువ్వే, నిన్ను వదులుకోను, నిన్ను వదులుకోవడం నా వల్ల కాదు, నిన్ను వదులుకోవడం నాకు ఇష్టం లేదు, ఓకేనా? నువ్వు నా లైఫ్లో ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నాడు. సో నేను నా నుంచి నిన్ను దూరం కానివ్వను. నువ్వెక్కడ నాకు దూరం అయిపోతావు అనే భయం నాకు చాలా మొదలైంది. నువ్వెక్కడ నా నుంచి వెళ్ళిపోతావు అనే భయం నాలో చాలా ఉంది అని చెప్తున్నారు వీళ్ళు, ఓకేనా? అంటే కాకపోతే వీళ్ళు ఏంటంటే యు ఆర్ జడ్జింగ్ మీ, అంటే ఇక్కడ మీ అంతటి మీరే జడ్జి చేస్తున్నారంట. అంటే మీ మెంటాలిటీ ఇది, మీ ఆలోచన ఇది, మీరు ఇలాంటి వాళ్ళు, అది ఇది అని, నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని తన మనసులో ఉన్నా లేకపోయినా మీరే జడ్జ్ చేస్తున్నారని, మీరే అజ్యూమ్ చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఇది మీరు మార్చుకోవాల్సిన ఎనర్జీస్ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మీ ఒపీనియన్ కరెక్ట్ అని చెప్పి తనను జడ్జి చేస్తున్నారంట. అది వద్దంటున్నారు వాళ్ళు. అంటే
మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే మీరు చెప్పిందే రైట్, మీ ఒపీనియన్ రైట్ అని చెప్పేసి మీరు జడ్జి చేస్తున్నారంట మీ పార్ట్నర్ని. అది మీ పార్ట్నర్కు నచ్చట్లేదు. అంటే ఇక్కడ సో ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ అంటే టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ అంటే తన చివరి శ్వాస ఉన్నంత వరకు, తన చివరి ఊపిరి ఉన్నంత వరకు మీకోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటారంటున్నారు మీ పార్ట్నర్. అంటే యు ఆర్ మై హార్ట్, ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు. ఇది క్లెయిమ్ చేసుకోండి. సో వీళ్ళు రియలైజేషన్ చాలా వచ్చిందండి. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీతో ఏదో జర్నీ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకేనా. సో డెఫినెట్గా వీళ్ళైతే రీఎంట్రీ ఇవ్వాలి అనే ఆలోచన అయితే ఉన్నారు. అంటే మీ ఇద్దరు కలిసి ఒకవేళ లాంగ్ ట్రిప్, లాంగ్ డ్రైవ్ చేసి ఉంటే ఇప్పుడు కూడా ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉన్నట్లయితే ఇప్పుడు ఈ పర్సన్ మీతో లాంగ్ డ్రైవ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళి అక్కడ ఒకరినొకరు మైమర్చిపోయేంత కన్వర్సేషన్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇంతకుముందు ఏదైతే భయాలు ఉన్నాయో ఆ భయాలన్నీ వదిలేసి ఒక డెసిషన్ తీసుకోవాలి. అటా ఇటా అని డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. ఇక్కడ తన తప్పు ఉంది కానీ ఒప్పుకోవట్లేదు. ఇక్కడ తను తప్పు చేసింది కానీ తను తప్పు ఒప్పుకోవట్లేదు. మీరు తనని జడ్జి చేస్తున్నారే అని చెప్తున్నారు కానీ తను తప్పు చేశానని అయితే ఒప్పుకోవట్లేదు. కానీ ఏదైతే నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నావో, ఏదైతే అనుకున్నావో అది నేను కాదు, కానీ నీ ఆలోచన ఇదే, దీనికోసమే ఇలా చేసావు, ఎవరి కోసమే ఇలా చేసావు, ఏదైతే మీరు జడ్జిమెంట్ ఇస్తున్నారో అది తనకు నచ్చట్లేదు. అంటే నేను అలా కాదు అంటున్నాను, నమ్మట్లేదు. సో ఇప్పుడు నేను ఇంట్రెస్ట్గా లేను, నన్ను వదిలే అంటున్నారు తను. అంటే చాలా బాధగా ఉంది ఈ రిలేషన్షిప్లో. అంటే ఎవరి ఎనర్జీసో కానీ చాలా భారంగా ఉన్నాయి ఇక్కడ కొంతమంది విషయంలో ఇది. సో మీరు తనని అనవసరంగా జడ్జి చేశారంట పాస్ట్లో. సో నేను ఎంత చెప్తున్నా నువ్వు వినట్లేదు, ఈ రిలేషన్షిప్లో నన్ను ఒంటరిగా వదిలేసాయి అంటున్నారు వీళ్ళు. అంటే మాటికి మీరు మీ పార్ట్నర్ని జడ్జి చేయడం వీళ్ళకి నచ్చట్లేదని చెప్తున్నారండి. పాస్ట్లో మీ మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక టాక్సిటీ, మీరు తనతో ఏదో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఈ మైండ్ గేమ్స్ నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, సో నాకు వద్దు ఈ రిలేషన్ అని, నాకు వద్దు ఈ టాక్సిటీ అని చెప్తున్నారు. కొంతమంది మీరే ఈ పర్సన్తో చెప్తున్నారు, కొంతమంది విషయంలో ఈ పర్సన్ మీ విషయంలో చెప్తున్నారు. అంటే ఇంత జరుగుతున్నా కూడా, ఇలా మాట్లాడుతున్నా కూడా మీరే తనకు ఊపిరి, మీరు లేకుండా ఉండలేరు. తన బలహీనత మీరే, తనకు మీ మీద ప్రేమ ఉంది. తనను కొన్ని రోజులు ఇక్కడ ఏంటంటే లోన్లీగా వదిలేయండి మీరు. ఓకేనా. తనను కొన్ని రోజులు ఒంటరిగా వదిలేయండి. సో మీరు ఎంతసేపు మీరు జడ్జి చేస్తున్నారు, మీరు తిడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ మీ మీద అయితే ప్రేమ ఉంది వీళ్ళకు. సో ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ జరిగినా కూడా మిమ్మల్ని వదిలి నేను ఉండలేననే చెప్తున్నారు వీళ్ళు. డెఫినెట్గా వీళ్ళంటే ఒక ప్యాషన్ ఉంది వీళ్ళకి. ఓకేనా. నేను రాశులు చెప్తాను. తులారాశి, ధనస్సు రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఓకేనా. ఓకే, మరి ఎనర్జీస్ ఇవ్వండి. నెంబర్స్ నెంబర్ 6, నెంబర్ 8, నెంబర్ 10, సో నెంబర్ 14, నెంబర్ 19, 23, 26, 31, 38, 39, 42 కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్. అంటే ఈ నెంబర్స్ ఏంటంటే మీ పార్ట్నర్ది కానీ మీది కానీ ఏజ్ అయినా అయ్యుండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అయినా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఇది మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరు మీరు చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20-30% రిజోనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.